परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः। 21వ శ్లోకములు। अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः। हृषीकेशं तदा वाक्यम् इदमाह महीपते। अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत। निघण्टु। महीपते ओ राजा, अथ अनन्तरము कपिध्वजः कपिध्वजुडैन पाण्डवः अर्जुनुడు వ్యవస్థితాన్ యుద్ధ సన్నద్ధులై నిలిచియున్న ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రులకు సంబంధించిన వారిని దృష్ట్వా చూచి తదా అప్పుడు శస్త్ర సంపాతే శస్త్రములను ప్రయోగించుటకు ప్రవృత్తే సన్నద్ధుడైన సమయమున ధనుస్సును ఉద్యమ్య పైకెత్తి హృషీకేశం శ్రీకృష్ణునితో ఇదం వాక్యం ఈ వాక్యమును ఆహా పలికెను। అచ్యుత ఓ కృష్ణ, మే రథం నా రథమును ఉభయోహ ఉభయపక్షముల యొక్క సేనయోహ మధ్యే సేనల మధ్య స్థాపయ నిలిపియుంచుము। ఓ ధృతరాష్ట్ర మహారాజా, కై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము। ఉభయసేనల యందు శంఖారావంతో కలకలం ప్రారంభమైనది। శస్త్ర ప్రయోగానికి అందరూ సంసిద్ధమవుతున్నారు। ఇంకా ముఖ్య సేనాపతులు ఆజ్ఞ ఇవ్వడమే తరువాయి యుద్ధం ప్రారంభం కావచ్చు। ఆ సంరంభ సమయంలో రతికుడైన కుంతినందనుడు గాంధీవాన్ని చేతితో అందుకొని శ్రీకృష్ణుడితో ఉత్సాహంగా మాట్లాడుచున్నారు। పార్థుని దివ్యరథం పైన కపిధ్వజము కాంతులను వెదజల్లుతున్నది। పార్థుడు కపిధ్వజుడు అనగా శ్రీ ఆంజనేయ స్వామి అర్జునుని రథం యొక్క టెక్కమునందున ఉన్నారు। భీమసేనుడు ఆంజనేయ స్వామి ఇద్దరూ పవననందనులే అనగా వాయుదేవుని అంశ వలన జన్మించిన వారే। వారు ఆ విధంగా అన్నదమ్ములు, త్రేతాయుగమునకు చెందిన వారు కావున హనుమంతుడు అగ్రజుడు, ఆయనకు వరుసకు తమ్ముడు భీమసేనుడు। ఇద్దరూ సాటిలేని బల పరాక్రమశాలురే। అంజనీపుత్రుడు బాల్యమందే సూర్యుని పండుగ భ్రమించి ఆకాశమున కెగిసినవాడు। సీతాన్వేషణ సమయమందు సముద్రమునే అవలీలగా దాటినవాడు। సీతమ్మను చూచి రమ్మంటే సీతను చూచుటయే కాక అనేక మంది రాక్షస వీరులను వధించి రావణునికి రాముని సందేశమును వినిపించి అశోకవనమును ధ్వంసం చేసి లంకను కాల్చి తిరిగి వచ్చిన రామదూత। ఇంకా భీమబలుడు అమితాసనుడు విషాన్నము నారగించినా కూడా జీర్ణించుకోగల సమర్థుడు। బకాసుర హిడంబ కీచక జరాసంధాదులను సంహరించిన బలిశాలి। ఆంజనేయ స్వామి త్రేతాయుగమునకు చెందినవాడు కాగా భీముడు ద్వాపరయుగానికి చెందినవాడు। రామదూత చిరంజీవి శ్రీరామ భక్తుడు। అరణ్యవాస సమయమందు భీమసేనుడు ద్రౌపది కోరిక నెరవేర్చేందుకు గంధమాదన పర్వత ప్రాంతాల్లో సౌగంధికా పుష్పం కొరకు వెళ్ళుచుండగా వృద్ధుడైన పవననందనుడు తారసిల్లాడు। భీముడు ముందుగా అంజనీపుత్రుని సామాన్య వానరునిగా తలంచాడు। చివరకు ఆయన బలాన్ని తెలుసుకున్నాడు। ఆయన అనుగ్రహం వలన మారుతి యొక్క విశ్వరూపాన్ని భీమసేనుడు సందర్శించాడు। ఈ విధంగా వారు సన్నిహితులైనారు। ఆ సందర్భంలో రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో తాను అర్జునుని రథమందు టెక్కమునందు సూక్ష్మరూపమున వసించుటయే కాక శత్రు సంహారమునకు తోడ్పడగలనని భీమునకు వరం ఇవ్వడం జరిగింది। ఆ వరప్రభావం కారణంగా ఈనాడు అర్జునుని కేతనంపై సంకేతంగా నిలిచారు ఫల్గుణ సకుడైనాడు। ఆయన నామ జపం వల్లనే బాధలు వ్యాధులు సంకటాలు తీరుతాయట। ఆయన యుద్ధరంగమందు తోడుగా ఉంటే విజయానికి విజయం తథ్యమే కాగలదు। ఇవన్నీ పాండవ సేనకు శుభసూచనలు, జయ సంకేతాలని చెప్పవచ్చు। అస్త్ర ప్రయోగ సమయం ఆరంభం కానుంది। పార్థుడు దుర్యోధనాదులను వీక్షించాడు, చేతిలో గాంధీవాన్ని అందుకున్నాడు, నారి సారించాడు। శ్రీకృష్ణునితో ఇలా అన్నారు। అది మనం తర్వాత వచ్చే 22వ శ్లోకంలో తెలుసుకుందాం। జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై, జై భగవద్గీతకు జై, కృష్ణార్పణం।